అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటండి? మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే మనం ఫ్లెక్సిబుల్గా ఉన్నామని ఎలా ఎదుటి వాళ్ళు నోటీస్ చేస్తారండి? సో ఏదో ఒక ట్రిప్ కానీ ఒక అవుటింగ్ కానీ ఏదో ఒకటి ప్లాన్ చేశారనుకోండి, దానికి తగ్గట్టు మనం మౌల్డ్ అవ్వాలి. అంటే దానికి వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేస్తారు, ఇలా మనం ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ చేస్తారు, స్టే ప్లాన్ చేస్తారు, ఫుడ్ ప్లాన్ చేస్తారు. వాటన్నిటికీ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి మనం సపోర్టివ్గా ఉండాలి. బేసిక్గా ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటండి? ఎంజాయ్ చేయటం. మనం ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎలా సెట్ చేశారో దానికి తగ్గట్టు మనం వెళ్ళిపోయాం అనుకోండి, మనం కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. అలా కాకుండా నాకు ఇది కావాలి అది కావాలి అని మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం అనుకోండి, కష్టం అవుతుంది. సో అప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేవు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నువ్వు ఒక్కడివే అయిపోతావు. సో కాబట్టి లైఫ్లో మనం ఎప్పుడూ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మనం ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఉంటే మన చుట్టూ ఎక్కువ మంది మనుషులు ఉంటారండి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, మనం ఒక ట్రావెల్ ప్లాన్ చేసుకున్నామండి. ఒక ట్రావెల్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, మనం ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనుకుందాం. సడన్గా మన షెడ్యూల్లో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు మనం వెళ్ళాల్సిన టార్గెట్స్ కానీ ఏమీ మిస్ అవ్వవు కదండి. సో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయినంత మాత్రాన మన పని అయితే ఆగిపోదుగా, మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళాల్సిందేగా. సో అప్పుడు మనం ఏం చేయాలి? అదర్ ఆల్టర్నేటివ్స్ చూడాలి. ఏమేమి చూడొచ్చు? ట్రైన్ చూడొచ్చు, బస్ చూడొచ్చు, లేదన్నా వెహికల్లో వెళ్ళొచ్చా అని చూడొచ్చు. సపోజ్ అక్కడ మనకి ఏ ఆప్షన్స్ లేవు, వెదర్ కూడా మనకి సపోర్ట్ చేయలేదు, మనకు అవ్వలేదు, అప్పుడు ఏం చేయొచ్చు మనం? సో ఏదో ఒక రూమ్ తీసుకొని ఆ డేని మనకు కావలసిన విధంగా ఆ డేని ఉపయోగించుకోవాలి. సో ఇలా సిచ్యువేషన్స్ని బట్టి మన ప్లాన్స్ చేంజ్ చేసుకుని మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలండి లైఫ్లో. అలా ఉండగలిగితే ఎక్కువగా మనం అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతామండి. అడాప్టబిలిటీ అంటే కొత్త కొత్త ఎన్విరాన్మెంట్స్కి మనం మూవ్ అవుతూ ఉంటామండి. ఈరోజు మనం ఒక ప్లేస్లో పనిచేస్తాం, అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్, స్టాఫ్ అంతా బాగుంటారు. మనం కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్ళామనుకోండి, అన్నీ మారిపోతాయి. అక్కడ రకరకాల పీపుల్ ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు మనం మలుచుకోవాలి మనల్ని. అలా న్యూ ఎన్విరాన్మెంట్స్లో అడ్జస్ట్ అవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోగలిగితేనే మన లైఫ్లో గ్రో అవ్వగలుగుతాం. అలా కాదు నాకు ఎప్పుడు ఎన్విరాన్మెంట్ ఇది ఇలానే ఉండాలి అలానే ఉండాలి అంటే మనం గ్రో అవ్వడానికి అవకాశాలు మనంతట మనమే వదులుకుంటున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకున్నారనుకోండి. ప్రొఫెషనల్ లైఫ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా మూవ్ అవుతుంది డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఐటీకి మూవ్ అవుతూ ఉంటారు. ఐటీకి మూవ్ అయ్యేటప్పుడు నార్మల్గా ఇప్పుడు సిఎస్సి వాళ్ళు మూవ్ అయ్యారంటే పర్లేదు, ఈసీఈ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, ఈవెన్ మీకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉండేవాళ్ళు, ఎలా ఫార్మసీ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా చేంజ్ అవుతారు. వాళ్ళు చదువుకునే ఎన్విరాన్మెంట్ ఒకటి, వాళ్ళు కొత్తగా వచ్చి ఐటీలో పనిచేయడం అనేది కంప్లీట్గా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. వాళ్ళకి అసలు లాజిక్ అంటే ఏంటో ఏమీ తెలియదు, కానీ వస్తున్నారు, పనులు చేస్తున్నారు, ఐటీ జాబ్స్ వర్క్ చేస్తున్నారు కదా. మరి వాళ్ళంతా అంటే ఏంటి? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ కొత్త ఐటీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు అడాప్ట్ అయిపోవాలి, మార్చుకోవాలి. దానికి ఏం కావాలో దానికి తగ్గట్టు వాళ్ళు మారిపోవాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా సమ్టైమ్స్ ఏముంటాయంటే, మనం వర్క్ చేస్తున్న దాంట్లో కూల్గా హ్యాపీగా జాబ్ నడుస్తూ ఉంటుంది, వచ్చి సడన్గా మీకు కొన్ని డెడ్లైన్స్ ఇచ్చేస్తారు. నాకు ఇది ఈ రోజు కావాలి, ఆ రోజు కావాలి, చేసేయండి అని చెప్తారు. అంటే అది వాళ్ళు కావాలని అయితే చెప్పరు కదా, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ డిమాండ్ అలాంటిది, వాళ్ళ సిచ్యువేషన్స్కి తగ్గట్టు వాళ్ళు చెప్పారు మీకు. సో కాబట్టి దాన్ని మీరు కూడా అండర్స్టాండ్ చేసుకుని ఆన్ టైంకి మీరు కూడా ఆ డెడ్లైన్స్ని కంప్లీట్ చేసేలాగా ఉండాలి. అంటే ఏంటి? ఎప్పుడూ స్మూత్గా ఉండే జాబే కాదు, సమ్టైమ్స్ సడన్ డెడ్లైన్స్ వచ్చినప్పుడు కూడా వాటిని హ్యాండిల్ చేసే విధంగా మీరు మారాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వర్క్ చేస్తున్న మోడల్స్ కూడా మారిపోయాయండి. ఒకప్పుడైతే మీరు ఆఫీస్కి వెళ్ళాలి, పని చేయాలి, ఇలా అంతా ఉండేది. సో మీ కింద ఒక లీడ్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, ఆ మోడల్ అంతా చేంజ్ అయిపోయిందిగా. మనం ఇప్పుడంతా వర్క్ చేస్తుంది దేంట్లో? హైబ్రిడ్ మోడల్లో వర్క్ చేస్తున్నాం. హైబ్రిడ్ మోడల్లో వర్క్ చేయడం అంటే ఏం చేస్తున్నాం? యూఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్ చేస్తున్నారు. ఇస్ ఇట్ రైట్? ఆ రిమోట్గా వర్క్ చేయాలంటే వాటికి కొన్ని టూల్స్ వాడుతూ ఉంటారు. ఆ టూల్స్ అన్నీ నేర్చుకుని మీరు ఆ టూల్స్ ద్వారా వర్క్ చేస్తున్నారు.
అంటే ఇప్పుడు మీరు ఒక 15-20 సంవత్సరాల క్రితం పనిచేస్తున్నట్టు ఈరోజు పని చేయట్లేదుగా, అంటే మారిపోయిందిగా, అంటే దానికి తగ్గట్టు మీరు కూడా మారిపోయారుగా. సో యూ హ్యావ్ టు చేంజ్. అంటే సిచ్యువేషన్స్ మారినప్పుడు మనం కూడా దానికి తగ్గట్టు మార్చుకోవాలి. అది చాలా చాలా ముఖ్యమండి. ఇది మీ ప్రొఫెషనల్ లైఫ్లో చూసుకోండి. అదే మన లైఫ్ స్టైల్స్ ఉంటాయి. కొంతమందికి డే టు డే లైఫ్ స్టైల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక స్పోర్ట్స్ అతన్ని తీసుకుందాం. అతనికి ప్రతిరోజు బాస్కెట్బాల్ ఆడడం బాగా ఇష్టం. మంచి ఛాంపియన్, దాంట్లో బాగా ఆడతాడు, చాలా చక్కగా ఆడతాడు, మంచి అవార్డ్స్ అన్నీ తీసుకున్నాడు. సడన్గా అతనికి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వచ్చి ఏం చేసేసాడు, ఆ గేమ్ ఆడడం ఆపేయమని చెప్పాడు డాక్టర్. కానీ మరి ప్రాణం పెట్టి ఆడే గేమ్ కదా అది, మరి దాన్ని ఎట్లా వదులుకుంటాడు? సో వదులుకోకపోతే కష్టం, నువ్వు నడవలేవు ఇంకా ఫ్యూచర్లో అని చెప్పాడు డాక్టర్. నువ్వు ఈ గేమ్ ఆడవంటే ఫ్యూచర్లో నడవలేవు అని చెప్పాడు. అంటే సమ్ ప్రాబ్లం వచ్చింది మా అబ్బాయి నీలో. సో అందువల్ల నువ్వు ఎంత జంప్ చేయకూడదు. బాస్కెట్బాల్ అంటే ఎలా చేస్తారు, జంప్ చేయాల్సిందేగా కంపల్సరీగా. నువ్వు జంప్ చేసి దాని మీద ప్రెషర్ పెడితే నీ కాలు సరిగా పనిచేయదు అని చెప్పాడు. అంటే అతను ప్రాణం పెట్టి నేర్చుకున్న గేము, ఎన్నో అవార్డ్స్ ఇచ్చిన గేము వదిలేసుకోవాల్సి వచ్చింది. కానీ ఏం చేస్తాం, దాని గేమ్ కన్నా ముఖ్యం ఏంటి, లైఫ్ కదా ముఖ్యం. మరి అతను ఏం చేసుకోవాలి, ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందేగా. అప్పుడు అతనికి హాని చేయకుండా ఉండే గేమ్ వైపు అతను వెళ్ళాలి. దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్ స్టైల్ చేంజ్. ఇంకేదో ఒక గేమ్ని చూస్ చేసుకోవాలి, అతనికి నచ్చిన దాంట్లో చూస్ చేసుకుని అలా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మీరు లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ చేంజెస్కి తగ్గట్టు మీరు మార్చుకోగలగాలి. అంటే యూ నీడ్ టు లీడ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం యూ నీడ్ టు సాటిస్ఫై. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో దాంట్లో మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. అడాప్టబిలిటీ అంటే కొత్త ఎన్విరాన్మెంట్స్ ఏమొచ్చినా దానికి తగ్గట్టు మనం మారిపోవాలి. ఓకే, వర్క్ చేసే చోట్ల మేనేజర్స్ ఉంటారు. మేనేజర్స్ ఎలా ఉంటారు, కొంతమంది కమాండింగ్గా ఉంటారు, కొంతమంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఫ్రెండ్లీగా తిట్టి చెప్తారు, నువ్వు ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు అని చెప్తారు. దాన్ని ఆ మేనేజర్ చెప్పినప్పుడు నువ్వు అంత సీరియస్గా కూడా తీసుకోవు యాక్చువల్గా. బట్ 2-3 సార్లు ఆ మేనేజర్ ఫ్రెండ్లీగా చెప్పినప్పుడు నీవు నోటీస్ చేస్తావు. ఏమని, ఓ ఈయన ఇలా చెప్తున్నాడు 2-3 టైమ్స్, సో కాబట్టి నేను ఏదో మార్చుకోవాలి నాలో, సో నేను ఇది మాడిఫై చేసుకోవాలి అని. అంటే ఒక కంప్లైంట్ చెప్పాడనమాట, నువ్వు అంతా పనంతా బాగా చేస్తావు కానీ పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం పొలైట్గా మాట్లాడు, అట్లా ఏదో చెప్పాడు మేనేజర్. ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి, ఓకే నేను ఇట్లా మాట్లాడడం వల్ల మిగతా వాళ్ళు హర్ట్ అవుతున్నారు కాబట్టి నేను నాలో ఈ చేంజ్ తెచ్చుకోవాలని చెప్పాలి, అనుకోవాలి మనసులో. సో అనుకొని దాన్ని చేంజ్ చేయాలి. ఓకే, సో ఆ ఫీడ్బ్యాక్ని నువ్వు పాజిటివ్గానే తీసుకోవాలి. అలా కాకుండా కొంతమంది అదే కమ్యూనికేషన్ని కొంతమంది మేనేజర్స్ కమాండ్ అండ్ కంట్రోల్లో చెప్తారు. అప్పుడు చాలా హర్ట్ అవుతారు. కమాండ్ అండ్ కంట్రోల్లో చెప్పిన దానికన్నా ఫ్రెండ్లీగా చెప్పేదానికే నువ్వు ఎక్కువగా ఇష్టపడతావు. సో కాబట్టి మనం కమాండ్ అండ్ కంట్రోలే కాకుండా, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటే కాకుండా కమాండ్ అండ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్స్లో కూడా మనం వర్క్ చేసేలాగా చేయాలి. ఓకే, అంటే మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలండి. సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే కంక్లూషన్, ఫ్లెక్సిబిలిటీ అంటే ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ రియాక్షన్. అడాప్టబిలిటీ అంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఎవాల్యుయేషన్. థ్యాంక్ యూ.